ఒకవైపు సాగునీరు అందక ఎండిపోయిన పొలాలు, మరోవైపు కాంగ్రెస్ సర్కారు మోసాలతో దుర్భరమైన స్థితిలో కూరుకుపోయిన రైతన్నలు గులాబీ దళపతి కేసీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. తమ కష్టాలను కన్నీళ్లను కేసీఆర్తో చెప్పుకోవాలని ఆరాటపడుతున్నారు. ఎండిపోయిన పంటలతో పుట్టెడు కష్టంలో ఉన్న రైతన్నలు కేసీఆర్ చెప్పే మాటలతో ధైర్యాన్ని కూడగట్టుకోవాలని ఆశపడుతున్నారు. రేపు కేసీఆర్ రాక కోసం జనగామ జిల్లా దేవరూపుల మండల రైతులు ఎదురుచూస్తున్నారు. తమను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై పోరాడేందుకు కేసీఆర్ పిలుపుతో జంగు సైరన్ మోగిస్తామంటున్నారు. దేవరూపుల మండల రైతులతో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు సాగునీరు అందక ఎండిపోయిన పంటలతో పాటు ఇటీవల అకాల వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను స్వయంగా పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా జనగామ, అదేవిధంగా సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి రైతుల్లో భరోసా నింపనున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి దేవరూపుల మండలం, ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో పంటలన్నీ ఎండిపోయిన నేపథ్యాన్ని చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి రైతులు పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా బాధ, తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో పాలకుర్తి నియోజకవర్గం ఒకనాడు 2014 ముందు కరువు బారిన పడ్డ ప్రాంతం ఇదంతా కూడా. అప్పుడు 2014 ముందు 10 ఏళ్లకు ముందు 50,000 ఎకరాల్లో పంట పండితే ఈ ప్రస్తుతానికి 1,30,000 ఎకరాలు దాటి ఇక్కడ పంట పండుతా ఉన్న సందర్భం మనం చూస్తున్నాము. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే తీవ్రమైన దుస్థితిని, దుర్భిక్షాన్ని చూస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు దేవరూపులకు సంబంధించినటువంటి కొంతమంది రైతులు మనతో ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు మీ దగ్గరికి రానున్నారు. ఆయనతో ఏం చెప్పబోతున్నారు? దేవరూపులకు సంబంధించి కావచ్చు, పాలకుర్తికి సంబంధించి కావచ్చు, గతంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండే ఇక్కడ, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఫస్ట్ బాగుండే సార్, 9 సంవత్సరాలు బాగుండే మాకు. 6 సంవత్సరాలు మాత్రం ప్రస్తుతంగా మా చిలకలు ఉన్నా కూడా పొలం చేసేసినాం. అప్పుడు పుష్కలం నీళ్ళు ఉండి. అయితే ఈసారి మేము పొలం తిరగడానికి కూడా పోలే, అవే బారేది. మోటార్లు పెట్టేసి ఏమైనా కోతకు మందు కొట్టడానికి దానికి దీనికే పోయేది, మళ్ళీ దేనికైతే పోకపోయేది. అవే మంచిగా పొలాలు బారేది, ఒక్క మడి ఎండిపోకుండా. కరెంటు కానీ ఏది కానీ ఏ ప్రాబ్లం లేకుండా ఉండేది. వరం మీద కూడా పోకపోయేది మేము. ఇప్పుడు వచ్చేసి ఈ కాలంలో మొత్తం ఎండిపోయింది. మస్తు చాలా నష్టపరిహారం బాగా అయిపోయింది మాకు. ఒక మడి లేకుండా ఇంత 4 ఎకరాలు పెడితే 1 ఎకరం కూడా దక్కలే, అట్లాంటి పరిస్థితి అయిపోయింది సార్ ఈ రోజులల్లో. ఇట్లాంటి గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చిన ఒక్క తడిలో పోయింది మొత్తం. ఒక 15 రోజులు ఇక సహకారం చేస్తే అయిపోయి ఉండే. దానివలన మేము నష్టపోయాం సార్. ఆ పిల్లలు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు సార్. ఏది చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది మాకు. అందుకొరకే వచ్చే ఇప్పుడు ఈసారి ఏమైనా సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. కేసీఆర్ గారు మీకు భరోసా నింపడానికి వస్తున్నారు. ఆయనతో మీరు ఏం చెప్పబోతున్నారు? ముఖ్యంగా మీకు గత యాసంగి సందర్భంలో ఎట్లా నీళ్ళు వచ్చినాయి, ఈ యాసంగిలో ఎట్లా ఉన్న నీటి సమస్య? గత బాగుండే సార్, అప్పుడు బ్రహ్మాండంగా ఉండే. ఇప్పుడు నీళ్లు ఉండే మంచిగా బ్రహ్మాండంగా ఉండే. మాకు ఏ పంట వేసుకున్నా, కూరగాయలు వేసుకున్నా, ఏది వేసుకున్నా నీళ్లు మాత్రం బ్రహ్మాండంగా ఉండే. ఈసారి మాకు చాలా నష్టమైపోయిందని మేము ఏమైనా మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మనతో పాటు మహిళా రైతులు ఉన్నారు. అమ్మ, ఏం చెప్పబోతున్నారు? రేపు కేసీఆర్ గారు మీ దగ్గరకు వస్తాను, ఎట్లా ఉన్నది పరిస్థితి మీ దగ్గర ఇప్పుడు? సార్ ఉన్నప్పుడు మంచిగా ఉండే సార్, ఇప్పుడు మొత్తం ఎండిపోతుంది. పొలం 8 ఎకరాలు పెడితే 4 ఎకరాలు కూడా వండలేదు సార్, మొత్తం ఎండిపోయింది. కాలువ పక్కనే కాలువ కూడా రాస్తలేదు సార్. మోటార్ పెడితే మోటార్ కాలిపోతున్నాయి. మొత్తం బావి నీళ్ళు ఎండిపోతున్నాయి, బోర్లు ఎండిపోతున్నాయి. బోర్లు వేస్తే బోర్లు కూడా పోయినాయి, నీళ్ళు సుక్కలేదు సార్. మొత్తం పొలం మొత్తం ఎండిపోతున్నాయి. ఎన్ని బోర్లు వేసినామా ఈసారి? 4 బోర్లు వేసినాం సార్. 4 బోర్లు వేసినాం, బావి పుట్కే తీసినాం, ఏది వస్తలేదు సార్. మొత్తం నీళ్ళే సుక్కలు కూడా పోయినాయి. 5 లక్షలు అప్పునైనా అప్పు అయినా కూడా మొత్తం పొలం కూడా సుక్కలు లేకుండా మొత్తం ఎండిపోయింది సార్. తాగడానికి నీళ్ళు కూడా లేదు సార్. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు దగ్గర ఫోన్ చేస్తే, సాయంత్రం ఫోన్ చేస్తే పొద్దున కాలువ వేసి పెట్టి సార్. ఈసారి మొత్తం కాలువ కూడా లేదు. పోయినసారి మొత్తం పొలంకి వస్తే మొత్తం చైన్ మిషన్ పెట్టి వర్షాన్ని కొప్పేది. ఇప్పుడు వర్షాన్ని కొప్పియాలంటే మొత్తం ఎండిపోతుంది సార్, పొట్టకే పోయింది. పోయినసారి మొత్తం చైన్ మిషన్ పెట్టి వరి కోసినాం. ఈసారి మొత్తం నీళ్ళే లేవు, నీళ్ళు లేక ఇబ్బంది అవుతుంది సార్ మాకు. మనతో పాటు మరి కొంతమంది మహిళలు. అమ్మ, ఏం చెప్తారమ్మా? ఇవాళ వ్యవసాయం ఎట్లున్నది మీది? నేను 4 ఎకరాలు వేసినా సార్, అది మొత్తం ఎండిపోయింది. బోర్లు కూడా వేసినాం, పడలే. ఇంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎప్పుడు చెప్తే అప్పుడు కాలువ వచ్చేది, పారేది. ఇప్పుడు కాలువ వస్తలేదు, ఏం వస్తలేదు సార్. ఏమన్నా మాకు సార్ సాయం చేయాలని కోరుకుంటున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే వీళ్ళందరూ ఏం చెప్తారు మరి?
అడిగితే వస్తాయని అన్నారు సార్, రాలే నీళ్ళు అసలే రాలే ఈ ఏడు. ఇంతకుముందు మంచిగా వచ్చేది, సాయంత్రం చేస్తే పొద్దుగాల నీళ్ళు వచ్చేటి, ఇప్పుడు వస్తలేవు, అన్ని ఎండిపోయిన. ఎక్కువ మిషన్ కూడా పెట్టలేదు, చిలకలు అట్నే ఉన్నాయి చిలకలు పొలాలు. ఎన్ని ఎకరాలు వేసారు మీరు? నేను 4 ఎకరాలు వేసినా సార్, ఒక మడి కూడా లేదు, అంతా ఎండిపోయింది. బోర్ వేసినా బోరు పడలే, ఉన్న బోరు పోయింది. మరో మహిళ అమ్మ, తెలంగాణ రాకముందు మీ దగ్గర ఎట్లుండే అమ్మ? అప్పుడు మొత్తం ఇదంతా కరువు ఉండే, తెలంగాణ వచ్చినాక ఎట్లున్నది? మళ్ళా ఈ 2-3 నెలలకెళ్ళి ఎట్లాంటి బాధలు పడతారు మీరు? ఇంతకుముందు మంచిగానే పంటినాయి, మంచిగానే ఉన్నాయి సార్. ఇప్పుడైతే ఏం లేదు. మేము 5 ఎకరాలు వేసినామే, అయితే 1 ఎకరం పారింది సార్. 4 ఎకరాలు ఎండిపోయింది, బోర్లు ఎండిపోయినాయి, బావుల నీళ్ళు ఎండిపోయినాయి. ఇక కాలువ దగ్గరనే ఉంది సార్ మాది, ఇక మొత్తం ఎండిపోయింది. కాలువ వస్తుందని వేసుకున్నాం, ఇక ఎండిపోయినాయి. మరి మీ పంటలు కోతల దశలకు వచ్చినాయి కదా, ఏం చెప్తాను గవర్నమెంట్ మీకు? ఇట్లనే కొత్తగా వచ్చినప్పుడు 1 తడి 2 తడిలే పోయినాయి సార్. రేపు కేసీఆర్ సార్ మీ దగ్గరకు వస్తాను, ఏం చెప్తారు ఆయనకు? మాకు ఏమైనా సహకారం చేయాలి సార్ అని కోరుకుంటున్నాం. మంటపడి మరో రైతున్నారు. ఎట్లున్నది ఇక్కడ ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి? గతంలో కొంత కరువు ప్రాంతంగా ఉండే, ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి? మా దేరుపుల మండలం సార్, ఈ కరువు అంటే 2013 నుంచి సార్ తెలంగాణ వచ్చిన కాంచెలి పంటలు గింటలు మంచిగా పండినాయి, వ్యవసాయం బాగానే ఉంది. ఎప్పుడు కేసీఆర్ మొన్న పదవి పోగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అన్ని ఇస్తాను హామీలు, రైతు బంధు వేయలేంత వరకు ప్రతి ఒక్కటి ఏదేలే సార్. ఇప్పుడు పక్క పంట వాటర్ ఉండే, కాలు ఉండే, కేసీఆర్ వచ్చిన కానీ కాలువ పక్క పంట ఉండే మొత్తం బారేది. ఈ నష్టపరిహారం 1 ఎకరానికి 25,000 ఇవ్వాలి సార్ గవర్నమెంట్. నిలబెట్టి మేము రైతులను చెప్తున్నాం, తిండి పెట్టే రైతులు మేము బుక్కలు పోగెడతాం. మాకు తప్పకుండా 1 ఎకరానికి 20,000 నష్టపరిహారం, 25,000. రేపు కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ ఏం ప్రకటిస్తాడో మేము రైతు బంధు ఏం చేయన్నా ధర్నా చేయాలంటే ధర్నా చేస్తాం, ఇక్కడ అసెంబ్లీ ముట్టడి చేయాలన్నా చేస్తాం. ఎంతమంది అయినా పోతాం సార్. మాకు రైతులను మమ్మల్ని కాపాడాలి. పక్కపట్టి నీళ్ళు అప్పుడు ఎట్లుండే, జలతాల నీళ్ళు వచ్చాయి, కాలువలు ఉండే, ఇప్పుడు నీళ్ళు ఎటుపోయినాయి, కాలువలు ఎటుపోయినాయి. రైతు బంధు వేస్తలేరు. 15,000 అన్నాడు. అసలు 4 ఎకరాలు రైతు పెట్టుకుంటే, నరసింహ అంటే రైతు పెట్టుకుంటే ఇంతవరకు రైతు బంధు రాలే. ఆయన పరిస్థితి ఏంది సార్? 4 బోర్లు వేసినాడు. ఆయన సంసారం అంతా ఖరాబ్ అయిపోయింది. భార్య ఒక దిక్కు, పిల్లలు ఒక దిక్కు, అప్పులో ఇంటి మీద పడ్డారు. 4 బోర్లు సార్, 1 బోర్ కాదు సార్, 4 బోర్లు అంటే 4 లక్షల రూపాయలు అప్పయింది ఆయనకు. ఆ రైతు చూడండి, 4 ఎకరాలు ఎండిపోయింది పంట. మీరు దయచేసి కేసీఆర్ గారు రేపు వస్తే మేము ఏం చేయమని చేస్తాం. మాకు ఎమ్మటే నష్టపరిహారం రేవంత్ రెడ్డితోని ఎకరానికి 25,000 తప్పకుండా ఇప్పించాలని మేము రైతులు అందరం కోరుకుంటున్నాం. చెప్పండి, ఇవాళ ముఖ్యంగా ఈ దేవరూపులా కావచ్చు, కొడకండ్ల కావచ్చు, ఇట్లాంటి ప్రాంతానికి నీటి వసతి ఎట్లా ఉండే వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు ఎట్లున్నది? వ్యవసాయం అంటే ఇంతకుముందు మాకు కెనాలి దగ్గర ఉన్నది. వాటర్ అప్పుడైతే ఎట్లా వచ్చేది జనాలకు. ఈ దేవరూపుల మండలం కాదు, ఏ జిల్లాలో అడిగినా కూడా వాటర్ సస్యశ్యామలంగా వాటర్ ఉండేది. ఇప్పుడు వాటర్ లేక వాళ్ళకు వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంది తెలియక అంత రాజకీయంలో పడి ఎవరెవరు పార్టీలో చేరుతారు, ఎవరెవరిని చేయించుకోవాలి, ఎక్కడ ఏం చూడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, అదే తప్ప వాళ్ళకు ఈ భూమి మీద ఈ వ్యవసాయం చేసే రైతుల మీద ఇంత అవగాహన లేదు. రైతులకు ఒక్క 15-20 రోజుల ముందు వాటర్ ఇస్తే బాగుండేది. మోటార్లు ఊరికే కరెంటు కూడా ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. ఒక ఆయన తేలు గడిచింది, పాము గడిచింది, ఇబ్బంది అవుతుంది. కరెంటు షాట్ కొడుతుంది, ఇక రాత్రి పోయి ఇబ్బంది అవుతుంది. కొద్దిగా ఈ వ్యవసాయం మీద కొద్దిగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కొద్దిగా అవగాహన కొద్దిగా మాకు కల్పించేటట్టు, ఎకరానికి ఒక 25,000 మా రైతులకు ఇస్తట్టు, ఎంఆర్ఓకు ఆర్డీఓకు పెట్టి చూపించండి. ఎవరిది ఎండిపోయింది, ఎవరు ఎండిపోలే, వాళ్ళది మేము అబాధం ఆడతలేము. చూడండి ఇక్కడ మొత్తం ఎట్లుంది, ఒక్కొక్కరిది 3 ఎకరాలు 4 ఎకరాలు మొత్తం ఎండిపోయి ఉన్నది. 3 బోర్లు 4 బోర్లు, నేనైతే 4 బోర్లు వేసిన గుండాల మండలం మడిపడిగే ఊర్లే. అక్కడ 4 బోర్లు వేసిన, 4 బోర్లు అయితే ఒకటి కొద్దిగా అంత పడ్డది. ఆ భూగర్భ జలాలు లేక ఇబ్బందిగా అయింది. ఒక్కొక్క బోర్ వేస్తే 300-400 ఫీట్లు బోర్ వేసినాము. 2 లక్షలు 3 లక్షల రూపాయలు అయినాయి 4 బోర్లకు కలిసి. ఇప్పుడు మాకైతే ఇబ్బందిగా ఉంది. ఎకరానికి 25,000-30,000 మాకు మాత్రం కట్టాలి. మేము 3 ఎకరాలు మక్కలు వేసినా సార్, 3 ఎకరాలు మక్కలు వేస్తే ఒక గింజ బండలే మొత్తం టోటల్గా ఎండిపోయింది. మంచి కాపుకి వచ్చే టైంకు మొత్తం కథం ఎండిపోయింది. కెనాలి దగ్గర ఉందని వేసినాము. మేము ఎప్పటికి పండిస్తున్నాం, మిర్చి పండిస్తానా, మిరప తోట, మళ్ళీ పోతే మక్కలు, వరి చేను 5-6 ఎకరాలు వేస్తానా మంచిగా అన్నీ. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం మాకు మాత్రం ఆదుకోకపోతే మాత్రం మా పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు నేను కాకుండా పెద్ద రైతులు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళకు కూడా అందరికీ కొద్దిగా ధైర్యం చెప్పాలి. రేపు కేసీఆర్ గారు వస్తే కేసీఆర్ గారిని మేము ఏమని ఏడుకుంటున్నామంటే, సార్ మీరు వచ్చినప్పుడు అంతకుముందు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది చూడండి సార్, ఒక్కసారైనా పోవచ్చు సార్ ఇక్కడ నుంచి వెళ్ళి అన్ని ఊర్లలో. అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు పచ్చగా ఉండే చల్లగా ఉండే ప్రాంతం అంతా
అంత ఎడారిగా మారింది. ఒక్క 2-3 నెలలు ముందుగా నుంచి వెళ్ళి వాటర్ తెచ్చుకుంటే వచ్చేది వాటర్, అప్పటి నుంచి వెళ్ళి కొద్దిగా చేస్తే వచ్చేది వాటర్. దాన్ని ఇప్పుడు ఎక్కడ డ్యామ్లో అక్కడ నీళ్ళు ఆగే ఉన్నాయి. ఇది మాత్రం మాకు ఒక 25,000 30,000 మాత్రం మాకు కట్టాలని మేము కోరుకుంటున్నాం. ఇది మొత్తంగా దేవరూపులకు సంబంధించిన రైతుల ఆవేదనగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కేసీఆర్ గారి రాక కోసం అయితే ఈ ప్రాంత ప్రజలంతా కూడా రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకు అన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బాధలన్నీ కూడా స్వయంగా చెప్పుకొని తమ ఆవేదనను ఆయనకు చెప్పుకోవడం ద్వారా ఆయన చెప్పే మాటలు, ఆయన చెప్పే ధైర్యం, భరోసా విని అయితే భవిష్యత్తులో ఎటువంటి ఉద్యమాలు అయితేనేముంది, ఏదైతే రైతులకు సంబంధించి ఎటువంటి బాధలు ఆయనకు చెప్పుకున్న తర్వాత ఇచ్చే పిలుపు, అంటే ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ రైతులను ఇబ్బంది పెట్టే క్రమానికి సంబంధించి ఆయన ఇచ్చే పిలుపు కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్న సందర్భం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో